మనం ఇప్పుడు కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ పెద్దల చేతుల మీద నుండి కీర్తిశేషులు దీకొండ సారంగపాణి గారికి మనం అవార్డు చెప్తాం. వారి స్వర్గీయులైన కాబట్టి వారి యొక్క సతీమణి వారి కుమారులకు ఇప్పుడే విచ్చేసినటువంటి వారి యొక్క పెద్ద కుమారులు గౌతమ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా దూరం నుండి కూడా రావడం జరిగింది. ఎందుకంటే మీరు లేని యొక్క ఈ కార్యక్రమం అంటే సారంగపాణి పాట లేకుండా ఇప్పుడు చేసేటువంటి నృత్య ప్రదర్శన లాగా ఉంటుంది, ఒక పల్లె పాట లాగా ఉంటుంది. కాబట్టి మీరు ఉండడం నిజంగా మా గొప్పతనం. సో వీరికి పెద్దల చేతుల మీదతో పాటు అంజలి మీడియా గ్రూప్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వేదికపైకి రావాలి. అలాగే అంజలి మీడియా గ్రూప్ గౌరవ అధ్యక్షులు ఆకుల సదానందం గారిని వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాము. తర్వాత మా సోదరులు సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ గారు కూడా వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాం. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విభాగం కన్వీనర్ డాక్టర్ సాగండి మంజుల గారు, నాట్య విభాగం కన్వీనర్ డాక్టర్ దుంపేటి అనిత గారు, ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రోగ్రాం వ్యవహారాల ఇన్ఛార్జ్ కూచర నాగజ్యోతి గారు, కళావారం అనే అవార్డు మేము కళాకారులకు ఇస్తున్నటువంటి క్రమం వాటి సంబంధించిన కన్వీనర్ ఎర్ర ప్రశ్న గారు, సేవా విభాగం కన్వీనర్ డాక్టర్ మర్రి రాంప్రసాద్ పటేల్ గారు, సాంస్కృతిక శాఖ కన్వీనర్ బాబర్ గారు, మిగతా అంజలి మీడియా గ్రూప్ కుటుంబ సభ్యులు తాళపల్లి చంద్రమౌళి గారు, వరంగల్ జిల్లా సాంస్కృతిక శాఖ అధ్యక్షులు ఏనుగు నారాయణ గారు, గ్రేటర్ వరంగల్ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు బాలాజీ గారు, కార్యదర్శి ఇమాన్యుయల్ గారు, మిగతా అంజలి మీడియా గ్రూప్ కుటుంబ సభ్యులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సునీల్ గారు. ఈ కార్యక్రమంలో మరి మీదేసుకున్నటువంటి తరుణంలో బహుతరంగా విజయం సాధించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి బుచ్చన్న గారు, శివ గారు, వారితో పాటు పెద్దలతో పాటు మనం పాల్గొనాల్సిందిగా కోరుతూ మరి వారికి ఈ యొక్క కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డు అందజేయాల్సిందిగా పెద్దలందరూ కూడా కోరుతా ఉన్నాం. సీనన్న, రవీందర్ అన్న, తర్వాత వల్లంపట్ల సార్. సో అందరూ కూడా వారికి కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ అనేది కాకతీయ గడ్డపు నుంచి మేము చేయించడం జరిగింది. మరి వారికి అందజేయడం కూడా ఆ కాకతీయ అనే పేరు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అంజన్ కుమార్ గారు, మనం ఈ కార్యక్రమం నుంచి కూడా ఈ వేదిక నుంచి మరొకటి కూడా మనం అనౌన్స్ చేసుకోబోతున్నాము. అది కూడా నేను చెప్తాను నేను. తర్వాత హన్మకొండ జిల్లా అధ్యక్షులు మహిళా విభాగం వాణిశ్రీ గారు, సుకన్య, హేమలత, అంజలి మీడియా గ్రూప్ కుటుంబ సభ్యులు అందరూ కూడా వేదికపైకి రావాలి. అలాగే నర్సయ్య సార్ గారు కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. వేదిక మీదకి రాగలరు. నర్సయ్య సార్ గారు ఇంజనీర్ సీనియర్. శంకరన్న సారంగపాణిల కుటుంబ సభ్యులను గౌరవించుకోవడం, కళాకారులుగా కళా వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యతలో భాగంగా అది మన బాధ్యతగా భావించి ఈరోజు భాషా సాంస్కృతిక శాఖ మరియు అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో కళా కుటుంబానికి జరుగుతున్నటువంటి ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క సన్మానం సత్కారం జరుగుతుంది. ఇది కళాకారులందరికీ కూడా, ఓరుగల్లులో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా, సీనియర్ జూనియర్ కళాకారులందరూ కూడా గర్వకారణంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పండుగ వాతావరణాన్ని మరి ఎల్లవేళలా ప్రతి సంవత్సరం నిర్వహించే బాధ్యతలో భాగంగా అందరూ కూడా సహకరిస్తాం. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. చాలామంది కళాకారులు ఉన్నారు, యంగ్స్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఉండగా మీరు కొంచెం ఓపిక పట్టాలి. దయచేసి రాజేందర్ గారు, శాండీస్ గారు ప్లీజ్. ఓకే, కొంచెం విషయం మేడం, కొంచెం చాలా గొప్ప సందర్భం ఇది. ఒక కళా కుటుంబాన్ని వాళ్ళ సారంగపాణన్న కళా వారసత్వాన్ని తీసుకుపోయే బాధ్యతలో భాగంగా ఈరోజు కళాకారుల పండుగ జానపద జాతర మన పబ్లిక్ గార్డెన్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం జరుగుతుంది.
కానీ విని ఎరుగని రీతిలో పొద్దుటి నుంచి మొదలుకొని జరుగుతున్న ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమానం మిదిగిరా శివ. చాలా గొప్ప కార్యక్రమానికి పూనుకున్న అంజలి మీడియా గ్రూప్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యావత్తు ప్రపంచమే చూసేటువంటి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కడల పండుగ నిర్వహిస్తున్నారు. మేడం కొంచెం మీరు వెనుక జరగాలి. అందరు దూరం ఉంటే అందరు పడతారు. దయచేసి వెనక్కి జరగండి. ముఖ్య అతిథులుగా దయచేసి ఛాయస్ ఇవ్వండి. దయచేసి అటే జరగండి. చెల్లెళ్ళు దూరం జరిగితే అందరు పడతారు. సారంగపరణ జ్ఞాపకాలను కళారంగం ఉన్నంత కాలం నిలబెట్టుకుంటామని కళాకారులు ఉన్న మేము సీనియర్ కళాకారులను గౌరవిస్తూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ పరకాల నుంచి సారంగపనన్న శంకరన్న శిష్యులు వచ్చినటువంటి సాంబన్న సమ్మన్న గారిని కూడా వెన్నెల శ్రీనాథన్న గారు వేదిక మీకు రావాలి. స్టే మీద రావాల్సిన కోరుతున్నాం. అనితపాట నాగరాజు కూడా స్టే మీద రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.